ఓం నమ శివాయ నమ. జాయ్ గురు గురుదత్తాయ నమ. జాయ్ వనదేవతాయ నమ. శ్రీ పరబ్రహ్మ పరమాత్మాయ నమ. జాయ్ కొండదేవత సమ్మక్కాయ నమ. సారలమ్మాయమ్మ నమ. కుర్రు కుర్రు కొండదేవత అమ్మవారు పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. జాయ్ కొండదేవత అయిన ప్రజలందరికీ నమస్కారం. మే మాసం మేషరాశి ఫలితాలు. ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, లక్ష్మీ కటాక్షమైన యోగం. అశ్విని నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, భరణి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, కృతికా నక్షత్రం 1 పాదం అనగా కలిస్తేనే మేషరాశి ఫలితాలు. ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయంలో చూసుకుంటే 2, ఖర్చులో 14, రాజపూజిత 5, అవమానాలు 7. మరి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా చేతి కాడుకు వస్తుంది, చేయి జారిపోతుంది. మరి లక్ష్మి అనేది ఇలా చేతిలో ఎక్కువగా నిలబడదు. సంపాదించిన వాళ్ళంతా ఎన్నో విధానాలుగా కష్టపడి సంపాదించిన వాళ్ళు కూడా ఈ గ్రహటయాల వలన వాళ్ళకి చేతి కాడుకు వచ్చింది, చేయి జారిపోవటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం. మరి ఈ రాశి వాళ్ళకి శని ప్రారంభమైంది. మరి శని ప్రారంభమైంది కాబట్టి వాళ్ళకి చాలామందికి చాలా సందేహాలు, చాలా డౌట్లు ఉంటాయి. ఎందువల్ల అంటే మరి వాళ్ళ జాతక యోగంలో చూసుకుంటే ఎక్కడికి పోయినా కూడా చేతి కాడుకు వచ్చింది, చేయి జారిపోవటం, ముఖం చూసిన వాళ్ళు సంతోషించుకోకుండా ఉండటం. మరి ఇలా జాతక యోగ చక్ర నక్షత్రంలో చూసుకుంటే విద్యా రంగంలో మంచి విద్య, పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సిన యోగాలు కూడా ఇలా జాతకంలో కనపడుతున్నాయి. మరి ఉద్యోగ విషయము, వ్యాపార విషయంలో చూసుకుంటే కొత్త కొత్త మార్పులు, కొత్త కొత్త కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సినవి కూడా కనబడుతున్నాయి. మరి ఈ సంవత్సరంలో పెళ్ళిళ్ళు కానీ, గృహప్రవేశాలు కానీ, కొన్ని కార్యక్రమాలు వీళ్ళకి అతివేగంగా ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనపడుతున్నాయి. మరి జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే వైవాహిక జీవితంలో కూడా స్థానంలో కూడా వాళ్ళకి మనశ్శాంతి అనేది ఉండదు. భార్యాభర్తల మధ్యలో కొంచెం మనశ్శాంతి ఉండదు. ఏ కార్యక్రమం చేసినా, ఎక్కడికి పోయినా ముఖం చూసిన వాళ్ళు, వీళ్ళ ముఖం చూసిన వాళ్ళు చాలామంది ఓ అని ఏడుస్తుంటారు. వీళ్ళ మీద ప్రజా దృష్టి ఎక్కువగా ఉంటుంది, ప్రజల మాట ఎక్కువగా వింటుంటారు. మరి ఏ కార్యక్రమం చేసినా ఇప్పుడు టయాలు అనేది అంత అనుకూలంగా లేని దానివలన మనసు ఒక దుక్కున, పని ఒక దుక్కునగా కనబడుతుంటుంది. మరి కోర్టు సమస్యలు ఈ సంవత్సరంలో, తర్వాత భూమి సమస్యలు, అన్నదమ్ముల మధ్యలో కొన్ని లేనిపోయిన సమస్యలు, లేనిపోయిన చికాకులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి ఒక స్త్రీ నుంచి అదృష్టం పట్టబోతుంది. ఏ కార్యక్రమైనా కానీ, ఏ పని అయినా కానీ ఆలోచించి అడుగేయాలి. తొందరపాటు వలన లేనిపోయిన చికాకులు, లేనిపోయిన ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఇప్పుడు మీ జాతక యోగంలో చూసుకుంటే మెయిన్గా నల్లటి వస్త్రములు కానీ, శుక్రవారం రోజున మీ చేతుకుంట పసుపు కుంకుమ ఇవ్వటం కానీ, శుక్రవారం రోజున మీ చేతుకుంట డబ్బులు అప్పు ఇవ్వటం కానీ అలాంటివి అనేది జరగకూడదు. జరిగిందిరా అంటే లేనిపోయిన సమస్యలో మీరు ఇరుక్కునేటికే, లేనిపోయిన సమస్యలో మీరు ఇరుక్కునేటికే మనశ్శాంతి అనేది ఉండదు, డబ్బు నిలబడదు, మనశ్శాంతి ఉండదు, చికాకులు ఎక్కువగా ఉంటాయి. ఏ కార్యక్రమం చేసినా కూడా ఏదో ఒక సమస్య మిమ్మల్ని వెంటాడుతుంటుంది. మరి శత్రువుల బాధ, ఇలా జాతకంలో చూసుకుంటే శత్రువుల వలన చాలా సమస్యలు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. వీళ్ళు ఏ విషయానికైనా న్యాయానికి వెళ్తుంటారు. వాళ్ళు ఆ న్యాయానికి పోయేటప్పుడు వాళ్ళు అన్యాయాన్ని గురించి ఎదురు చూస్తుంటారు, వీళ్ళు న్యాయాన్ని గురించి ఎదురు చూస్తుంటారు. కాబట్టి వీళ్ళు ఎంత చేసినా, ఏది చేసినా ఫలించుకోకుండా, చేతికి ఆడుకొచ్చింది నోటికి అందకోకుండా లేనిపోయిన సమస్యల్లో వీళ్ళు ఇరుక్కొని చికాకులు పెట్టి మనశ్శాంతి లేకోకుండా చేసే మార్గాలు చాలా వరకు కనబడుతున్నాయి. మరి వీళ్ళ జాతక యోగంలో చూసుకుంటే ఈ నెలలో అద్భుతమైన కొన్ని పనులు, కొన్ని గృహప్రవేశాలు కొన్ని పూర్తి కావాల్సి ఉంది. ఈ శనిమాదశి వల్ల చాలామందికి చాలా సందేహాలు, చాలా డౌట్లు ఉంటాయి. ఎందువల్ల అంటే
మరి శని వచ్చిందంటే ఎవరికైనా భయమే కదా, మరి ఏ పనులు కావు కదా అన్నట్టుగా చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. మీరేమి చింతించాల్సిన పని లేదు. మీకు గురు బలం ఉంది కాబట్టి మీకు గురు దత్తాత్రేయ ఆ గురువుని మీరు పూజించాలి, రాఘవేంద్ర స్వామిని మీరు పూజించాలి. తర్వాత మనకి శృంగేర పీఠాధిపతి గురువుగారిని పూజించాలి. ఆయన పూజించిన దాని వలన గురుబలం పెరుగుతుంది, మనశ్శాంతి కలుగుతుంది, చేసే కార్యక్రమాలు అభివృద్ధికి అవుతాయి. మరి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా మీకు అతి దగ్గరలోనే విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఏ కార్యక్రమం చేసినా చేతికాడికి వచ్చింది కూడా నోటికి అందుకోకుండా కొంత బ్రేక్ అయిపోతుంటుంది. అది ఎందువల్ల? టైం అనుకూలంగా లేని దాని వలన. మరి మీ మీద ఎవరో చేసిన కొన్ని చెడు పూజలు కానీ, చెడు ప్రయత్నాలు కానీ, చెడు దిష్టి కానీ ఇది ఎక్కువగా ఉంది. దాని వలన మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా ఆ పని చేతికాడికి రావటం, చేజారిపోవటం, ఇలాంటి కొన్ని గ్రహశక్తులు మిమ్మల్ని కొన్ని పిపి చేస్తుంటాయి. ఆ గ్రహశక్తుల వలన మీ మైండు, మనసు, ఆలోచన అంతా బ్రేకప్ అయిపోతుంటుంది. మీరు అనుకున్న ప్లానింగు అయిపోతుంటుంది. మీరు చేసే ఉద్యోగంలో లేనిపోయిన సమస్యలు కొన్ని వస్తుంటాయి. మరి ఏ కార్యక్రమం చేసినా కొన్ని ఇబ్బందులతో ఎదురే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఏ కార్యక్రమం చేసినా ఇప్పుడు మీ మీద ఉండాల్సిన దేనికైనా దైవ బలం చాలా గొప్పది. దైవాన్ని మించింది ఏది లేదు. ప్రజల్ని నమ్మొద్దండి. మరి ప్రజా దిష్టి అనేది ఉంది. దాని వలన మీ మీద ఆ దైవుడు అనుగ్రహం అనేది ఉండాలంటే మీరు చేయాల్సిన పూజా బలం శ్రీ లక్ష్మీదేవిని, అమ్మవారిని పూజించాలి. శ్రీ దత్తాత్రేయుని పూజిస్తే మీకు తప్పకుండా మీ మీద ఉండాల్సిన చెడు దోషాలు పోతాయి. ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంపాదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ జాతక యోగాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీకు ఆఫీసులో ఏం జరుగుతుంది, మీకు చేసే పనులు ఎలాగ ప్రమోషన్ వస్తుందా అనేది నీ గురించి చూసి అమ్మవారి విషయాలన్నీ చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.